ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బావా, అక్క మనసు తెలీదా? మాటల్లోనే చెప్పాలా? పొద్దున్నే మీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని వదిన చెప్పారు కదా, మరి ఇంకో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? ఎందుకు ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది? చిన్న కరెక్షన్ జగదాత్రి, విడాకులొద్దని చెప్పింది కౌశిక వదిన కాదు, మీరు. విడాకులొద్దని వదిన మౌనంలో కళ్ళల్లో కనిపిస్తుంది కదా లాయర్ గారు. వదిన కూడా వద్దనుకుంటున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారు. వదిన ఏమీ మాట్లాడలేదు, మీరే చెప్పుకొని మీరే సంతోషపడిపోయారు అంతే. అది కాదు సురేష్. ముట్టుకో కౌశికి, ముట్టుకో కౌశికి, ముట్టుకో కౌశికి. నువ్వు అర్హత కోల్పోయావు. నిజమే కౌశికి, నువ్వు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నావు. నేనే పిచ్చోళ్ళ నువ్వు మారుతావు, నా ప్రేమను అర్థం చేసుకుంటావని, మన పెళ్లికి మరొక అవకాశం ఇస్తావని గుడ్డోళ్ళ ఎదురు చూసా. నేను చెప్పేది ఒకసారి విను సురేష్. నేను నిజంగా మ్యాట్రిమోనీ సైట్లో నా ప్రొఫైల్ ని క్రియేట్ చేయలేదు. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే నాకు లేదు. ఎవరు కౌశికి నువ్వు? ఎవరు? నలుగురిలో నువ్వు చెడు కాకూడదని ప్రొఫైల్ క్రియేట్ చేయలేదని అబద్ధం చెప్తున్నావా? ఎందుకంటే నా కౌశికి అయ్యుంటే ప్రాణం పోయిన అబద్ధం చెప్పదు. కీర్తి కోసం కలిసి ఉండడానికి మాత్రమే ఒప్పుకున్నావని నాకీరోజు క్లారిటీ వచ్చింది. నీ జీవితంలో నా స్థానం ఏంటో కళ్ళకు కట్టినట్టు చూపించావు. నీ లాయర్కి ఫోన్ చేసి నాకు విడాకులు కావాలి, నాతో కలిసి ఉండాలనుకోవట్లేదని చెప్పు కౌశికి. వెంటనే సంతకం పెట్టి నీ జీవితంలో నుంచి సైడ్ అయిపోతాను. అప్పుడు సంతోషంగా నీకు నచ్చిన వాణ్ణి రెండో పెళ్లి చేసుకో. వదినా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.